ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను అమ్మ ఈరోజు బతుకున్నామంటే అది మీ వల్లే. మీరు ఫోన్ చేయడం వల్లే మాకు పెద్ద ప్రమాదం తప్పి చిన్న గాయాలతో బయటపడ్డాం. మీకు యాక్సిడెంట్ అయిందని టీవీలో చూసినప్పటి నుంచి పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు బావగారు. మీరిద్దరూ నాన్న ప్రాణాలు కాపాడారు. అలాగే మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. పదండి. పదండి. రండి. ఆగండి ఆంటీ. ఎందుకు ఆంటీ లక్ష్మి ముందు నన్ను తక్కువ చేశారు? నేను మిత్రని చూసుకోలేనా? నాకు అర్హత లేదా? నేను కూడా మిత్ర భార్యనే కదా ఆంటీ, మీ కోడల్నే కదా, మరి ఎందుకు వద్దన్నారు? నువ్వు బాధ్యతగా ఉండాల్సింది, కంటికి రెప్పలా చూసుకోవాల్సింది మిత్రని కాదు మనీషా, నీ కడుపులో పెరుగుతున్న మిత్ర బిడ్డని. పదే పదే ఆ బిడ్డ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మిత్రను ప్రాణగండం నుంచి కాపాడేది తన రక్తం పంచుకు పుట్టే ఆడబిడ్డ మాత్రమే. అందుకే చెప్తున్నాను, నా బిడ్డని కాపాడే ఆడబిడ్డని నువ్వు నాకివ్వాలి. నీ పని నీ కడుపులో పెరుగుతున్న మిత్ర బిడ్డని కని నాకివ్వడమే. అర్థమైందా? ఏంటలా చూస్తున్నావు మనీషా? నేను చెప్పింది నీ చెవికెక్కిందా? నోరు తెరిచి మాట్లాడు. మీరు ఇంతగా చెప్పాక ఇక నేను చెప్పడానికి ఏముంటుంది ఆంటీ? బిడ్డను కానీ ఇవ్వమని అడగడం అత్తగారిగా మీ హక్కు. మీరు కోరుకున్న ఆడపిల్లని మీ చేతుల్లో పెట్టడం కోడలిగా నా బాధ్యత. అసలు ఆ కడుపులో ఏ బిడ్డ లేదు, అలాంటిది ఆడబిడ్డను ఎలా ఇస్తావు మనీషా? ఓ మాదిరిగా కూడా కాదు, భయంకరంగా ఇరుక్కుపోయావు. బిడ్డని కనే వరకు నేను చెప్పింది మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇక దీని పని అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.